జ్యోతి ఏది ఇక్కడ ఉందా? హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సైలెంట్గా ఉంటావు అసలు కాసేపు కూడా? అక్కడ కూర్చోపను. నీ బొమ్మలేవి ఎక్కడ పడేసావు? టీచర్ని ఎక్కడ పడేసావు? ఇదిగో 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 దీంతో ఆడుకో. అదే అదే అక్కడ ఉంటే అక్కడికి వస్తావు, ఇక్కడ కూర్చొని ఆడుకుంటావు కదా. ఇక్కడ తెచ్చుకుంటే ఇక్కడ ఆడతావు. ఇంకా వీటితో ఆడొచ్చు కదా మంచిగా. ఇలా ఏం చేస్తుంది? ఎంజాయ్ చేస్తుందా? అక్కడే కూర్చో, అక్కడే కూర్చో. ఎందుకు పడేసావా మన వద్దని? తెచ్చుకో. నేను ఎలా చేసినా చూస్తావా? నువ్వు ఇక్కడ కూర్చో, చూపిస్తానేమో. ఇదేంటి చెప్పు, ఏం చేస్తున్నావు? మరి ఏంట్రా? ఓ బాగా అర్థం చేస్తున్నావు అని శుచిగాడు. అదే నేను వెళ్ళిపోతున్నా. అయితే బాయ్ జ్యోతి, బాయ్. నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోతున్నా. వాష్ చేసినవి వెజల్స్ అన్నీ దాంట్లో పెట్టేసి ఉంటే అవన్నీ తీసి సౌండ్ వస్తుంది కదా, వాటికి కొట్టుకుంటూ చూస్తూ ఉంది. నువ్వు చేస్తావు ఇది? కొంచెమ్మా అక్కడికి వస్తానే చదువుతున్నావు, ఇక్కడ నువ్వు ఆడుకోవట్లేదు. నా ఇంత పడుతున్నా ఏంటి? అదే ప్రతి పూట ఇలా అయితే ఇలా నేను నాకు అసలు రావట్లేదు కరెక్ట్గా చేయడం. ఇదిగో చూడు ఎలా చేస్తున్నా నేను. మంచి పాప జ్యోతి, మంచిది. ఇక్కడ కూర్చొని ఆడుకుంటుంది కాసేపు. అప్పుడు తర్వాత మన ఇద్దరం నేను ఇక్కడ వచ్చి ఆడుకుంటాను. అప్పుడు మన ఇద్దరం ఆడుకున్నాం, సరేనా? తీసుకో బొమ్మ, తీసుకో. సరిగ్గా కూర్చో, కింద కూర్చో. సరిగ్గా కాలు సరిగ్గా పెట్టు. ఇది రైట్ లైట్ సరిగ్గా పెట్టు. ఈ కాలు సరిగ్గా పెట్టు జ్యోతి. టోఫూ చేస్తున్నా. యాక్చువల్గా సోయా చంక్స్ చేద్దామని ఓపెన్ చేశాను, కాకపోతే అది టైం ఎక్కువ పడుతుందేమో అనిపించి టోఫూ చేస్తున్నా. కానీ ఇది కూడా టైం పట్టేలాగా ఉంది. ఇప్పుడు మ్యారినేట్ చేసి కాసేపు ఆగి మళ్ళీ చేయాలి కదా, అందుకని. సరే చూద్దాం, ఇంకా స్టార్ట్ చేసాం కదా, చేసేద్దాం. జ్యోతి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడే ఆడుకో, సరేనా? అట్లానే ఉండు. అది మంచి క్లీన్ చేసి పెట్టాను కదా, కింద తిరగట్లేదు, చల్లగా ఉంది. మా బుజ్జి ర్యాబిట్ క్యారెట్ తింటుంది. బుజ్జి ర్యాబిట్ క్యారెట్ తింటుందా? బుజ్జి ర్యాబిట్ అబ్బా, సౌండ్ అసలు బయటకే రాదు. సేమ్ టు సేమ్. నాన్న దితి ఇద్దరు సేమ్ టు సేమ్. బయటకి సౌండ్ రాకుండా నవ్వుతారు కదా దితి? కదా కదా? అవును. అమ్మో, చిన్నగా ఏం చేస్తాను? ఏంటి ఏంటి? పడుకోవా ఇంకా?
కామెడీగా ఉందా? అందులో పెట్టినప్పుడు ఫేస్ అందరిది కామెడీ కనిపిస్తుంది నీకు. స్లోగా ఎక్కాలి, స్లోగా దిగాలి. నువ్వు ఎలాగో ఆపినా ఆగట్లేదు కానీ. జ్యోతి అలా ఊరికి ఎగరొద్దమ్మా. అమ్మా కింద కొంచెం మెత్తగా ఉంది కాబట్టి సరిపోయింది. అదే టైల్స్ మీద పడుంటే గుండు గుండు ఇలా 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 నొప్పి వస్తుంది బాగా, తెలుసా? నువ్వు ఇలా చేస్తావని తెలిసే కింద అంతా మెత్తగా వేసావు. లేదంటే నీ గుండు ఎన్నిసార్లు ఇట్ట పట్ట పట్టపమనేది ఇంకా కదా. బుజ్జి పాప బజ్జున్నామా? ఇంకా బజ్జున్నామా? ప్లీజ్ అమ్మా, నిద్ర వస్తుందమ్మా, పొద్దున్న లేవాలి కదమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. మనం ఇండియన్స్ అమ్మా, ఇండియన్ టైమ్స్ ఫాలో అవ్వాలమ్మా, ప్లీజ్. ఏ ఇంత లోపల పెట్టుకుంటారు ఎవరైనా వెళ్ళి? బుజ్జి తిథి నిద్రపోతుందా ఇప్పుడు? చిట్టి తిథి చిట్టి పాప ఇక్కడ బజ్జి ఉంటుంది. బుజ్జి పాప లేవద్దు, లేవద్దు బజ్జో. బజ్జున్నాం మనం. లైట్స్ ఆఫ్ చేస్తే నిద్రపోవాలి కదా, బజ్జున్నాం. చిక్కని కూడా ఆగదు. చూడు నా పట్టించుకోవా? నా కళ్ళు చూడు ఎలా అయిపోయినాయో. జ్యోతి నా కళ్ళు చూడు జ్యోతి ఎలా అయిపోయినాయో. చూడు నిద్ర వస్తుంది కళ్ళు. అమ్మో నిద్ర వస్తుంది జ్యోతి. నేను బజ్జోవాలా? నన్ను మార్నింగ్ లేపుతావా నువ్వు 5:30కి? జ్యోతి నవ్వుతావేంటి? లేపవా? నువ్వు 5:30కి పడుకుంటావా మార్నింగ్? లైట్స్ ఆఫ్ చేస్తున్నా. లైట్ ఆఫ్ చేయని ఎవరు బజ్జుంటారు? జ్యోతియా? ఫస్ట్ జ్యోతి బజ్జుంటుందా? ఓకే గుడ్ నైట్. లైట్ ఆఫ్, లైట్ ఆఫ్. పడుకోవే, పడుకోవు. నువ్వు ఎందుకు పడుకుంటావు? పడుకోవు. ఎందుకు కదులుతుందో అనుకున్నా. ఇలా పడుకుని చూడు. నేను లేచే టైంకి ఇది దిండు పైన పడుకుని ఉంది ఇలాగే. అప్పుడు చూసి దీన్ని కింద పడుకోబెట్టి వెళ్ళేటప్పుడు ఒక 2 minutes అయింది అంతే. ఎందుకో కదులుతుంది, నిద్ర పట్టట్లేదేమో అని వచ్చి చూస్తే ఇలా మళ్ళీ దిండు మీదే పడుకునింది. ఎందుకో హైట్ మీద పడుకోవాలని చూస్తుంది. మెయిన్లీ ఈ టైంలో ఉండేది స్లీప్లెస్నెస్ ఎక్కువగా. దానివల్ల టైర్డ్నెస్, ఇంకా మనం డైలీ చేసే వర్క్స్ ఎఫెక్ట్ అవ్వడం ఇది అవుతూనే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మెయిన్లీ ఏం చేసినానంటే కంపల్సరీ తీసుకోవాల్సిన ఫుడ్స్లో అయితే క్యారెట్, బీట్రూట్, కీరా ఇవి మాత్రం బాగా ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండేలాగా చూసుకుంటున్నాను. అలా ఇంకా నాకు ఫుడ్ గురించి అయితే కంపల్సరీ కేర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను డ్యూటీని చూసుకోవాలంటే ముందు నన్ను నేను కూడా చూసుకోవాలి కాబట్టి ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్సే ఉండాలి. అందుకని మేము కూడా మంచిగా తిని ఉంటేనే తనని చూసుకోగలం కాబట్టి నేను ఫుడ్ విషయంలో అయితే ఏమీ తక్కువ తినడము లేదంటే ఏదో ఒకటి ఉండనిలే అని చెప్పేసి తినడం అలా చేయట్లేదు. మంచిగా ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉండేవి చూసుకుని అలా తింటున్నాను అనమాట. డెలివరీ తర్వాత మనకి ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా డాక్టర్స్. సో ఐరన్ అండ్ కాల్షియం కూడా అందేలాగా చూసుకుంటున్నాను అనమాట. డైలీ కంపల్సరీ ఐరన్ అండ్ కాల్షియం ఇచ్చే సోర్సెస్ ఉంటాయి కదా, అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే క్యారెట్ నేను సపరేట్గా తింటాను, కాకపోతే ఈరోజు పోహాలోనే యాడ్ చేశాను. ఇలా తిన్నా కూడా బాగుంటుంది. యాక్చువల్గా టైం లేనప్పుడు ఇందులో కలిపేసామనుకోండి ఇంకా బెటర్ అనమాట. మళ్ళీ దానికోసం సపరేట్గా టైం ఉండదు ఒక్కోసారి. అంటే మనం తినే టైంకి బేబీ లేవడమో ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా, అందుకని అలాంటి టైంలో నేను ఇంక్లూడ్ చేసేస్తాను. శనగలు, పెసలు ఇలాంటివి నెక్స్ట్ డే గురించి ఆలోచించి ముందే నానబెట్టుకోవడం అయితే పెద్ద టాస్క్ అసలు. నేనైతే అక్కడే ఉండు, అక్కడే ఉండు, వెళ్ళు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళు పడిపోతావు, వెళ్ళు, కూర్చో కూర్చో పడిపో. జ్యోతి ఏం చేస్తుంది? ఎక్కడుంది?
ఇక్కడుందా? అయ్యయ్యయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు? ఎందుకు అలా కొడుతున్నావు? అమ్మో తగులుతుందా? దెబ్బ తగులుతుంది. మొత్తానికి ఈరోజు అందింది. అబ్బో సంతోషం. మళ్ళీ నాన్న దగ్గరికే పరిగెత్తుతుంది. షేర్ చేసుకుని వస్తుందేమో హ్యాపీనెస్ని. ఏమైందమ్మా? జ్యుతి, నాన్న మీటింగ్లో ఉన్నాడు. జ్యుతి, మీటింగ్ వెళ్ళకూడదు ఇప్పుడు. జ్యుతి ఏది? ఇక్కడుందా? చిన్నగా పడిపోతావు. జ్యుతి ఏది? జ్యుతి ఎక్కడుంది? ఇక్కడుందా? జ్యుతి ఒకసారి చూడు. జ్యుతి చూడు ఒకసారి. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్రా, దెబ్బలు తగులుతాయి. మ్యాట్లోకి రా. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, బాగా బ్యాలెన్స్ చేసుకున్నావు జ్యుతి. నువ్వు గ్రేట్, సూపర్. దెబ్బ తగులుతుంది దానికి. సారీ, దాని నుంచి నీకు దెబ్బ తగులుతుందా? దా దా దా.